తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రాజా పెద్ది. ఇప్పుడు ఈ సినిమా గురించి మొత్తం ఎంటైర్ అంటే ఒక సౌత్ మాత్రమే కాదు, నార్త్లో కూడా ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడి ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది మూవీ యూనిట్ నుంచి ఒక పహల్వాన్ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ ఉండేది కేవలం 40 సెకండ్లైనా అందులో షార్ట్స్ కానీ రామ్ చరణ్ లుక్ కానీ అదిరిపోయింది. పెద్ది మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఈ టీజర్ ఇంకాస్త అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఈ టీజర్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి పెద్ద టీజర్ గురించి, రామ్ చరణ్ లుక్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, టీజర్ వచ్చిన తర్వాత చాలామంది ఒకటే మాట అంటున్నారు, రామ్ చరణ్ లుక్ చూస్తుంటే ఏదో ఒక ఆంజనేయ స్వామి చూసిన ఆ ఫీల్ కలుగుతుంది, అవును, ఆ కటౌట్ అట్లా ఉంది అని చెప్పి. అవును అవును మీకు ఎలా అనిపించింది? సాలిడ్ గా ఉంది. ఆయన అంటే ఆయన విగ్రహం సాలిడ్ గా ఉంది. సార్, ఆ సాలిడ్ గా ఉండటంతో పాటు గద పట్టుకుని కూర్చున్నటువంటి పోస్చర్ ఏదైతే ఉందో అది జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. సార్, అది ఆయన పేరు రామ్ చరణ్. రామ్ చరణ్ అంటే రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఆంజనేయ స్వామి. సార్, ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన తండ్రి గారు, సార్, అందుకని కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పేరుకి సార్థకత చేకూరే పద్ధతిలో ఆ గెటప్, ఆ పోస్చరు నడిచింది. ఆ నడవటం అనేది ఫ్యాన్స్ను విపరీతంగా గ్రిప్ చేసింది. సార్, ఇదొక గొడవ అయితే, ఆయన పుట్టినరోజు, ఈ పోస్టర్ రిలీజు, ఈ రెండు శ్రీరామనవమి సందర్భంగా జరగటం అనేది ఇంకొక వాళ్ళకి ఇంకొంచెం ఆస్పీషియస్గా అనిపించినటువంటి సందర్భం. ఇవన్నీ కనెక్ట్ అవటం వలన ఇప్పుడు ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది ఆ గ్లిమ్స్కి. ఆ గ్లిమ్స్కి స్పెషల్ ఇమేజ్ వచ్చింది అనేది దానికి వస్తున్నటువంటి వ్యూస్ని బట్టి అర్థమవుతుంది. ఇది విపరీతంగా పుష్ చేస్తున్నారు జనంలోకి, అది నడుస్తుంది. ఇప్పటి వరకు పెద్ద నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రతిదీ జనాల అటెన్షన్ని గ్రాప్ చేసిందే, కాకపోతే వాటన్నిటినీ మించి ఇది ఇంకొక అడుగు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సూపర్. మేకింగ్కి సంబంధించి అలాగే ఇప్పటి వరకు మనకి పెద్ద సినిమా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో జరిగే సినిమా అని వాళ్ళు ముందే చెప్పారు. అయితే కేవలం పర్టికులర్గా ఒక క్రీడ అన్నట్టుగా నడిచింది. కానీ ఇక్కడ వచ్చేసరికి కుస్తీ పోటీల వ్యవహారం, మల్ల యుద్ధ పోటీల వ్యవహారం ఏదో కనిపిస్తోంది. ఈ మల్ల యుద్ధ పోటీలను ఇండికేట్ చేస్తూ ఒక డైలాగ్ ఉంది అవతల వైపు నుంచి. అంటే రామ్ చరణ్ కి ప్రత్యర్థి పాత్రని చూపించలేదు కానీ డైలాగ్ వినిపించాడు. ఆ డైలాగ్ లో చాలా స్పష్టంగా, నువ్వు బ్యాట్ పట్టుకొని బాలుని ఎదురెళ్ళి కొట్టడం కాదు, ఇది కుస్తీ పోటీ. కుస్తీ పోటీ అంటే ప్రాణంతో చావుకి ఎదురెళ్ళటం అనేది డైలాగ్. ఈ డైలాగ్కి ఆటే నా పొగరు అనేటువంటి రిప్లైతో ఎండ్ చేస్తాడు. అంటే ఈ రెండు డైలాగుల మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఈ మొదటి డైలాగ్ చెప్పినటువంటి వ్యక్తిని మట్టి కరిపించటం అనేది కూడా నడిచింది. ఈ మట్టి కరిపించిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి పోస్చరు, గద వ్యవహారం, ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత కంక్లూడింగ్ డైలాగ్ పెట్టారు, ఆటే నా పొగరు అని. దీనికి ముందు రిలీజ్ అయినటువంటి ఒక పాట విన్నాం మనం, ఒక మోటివేషనల్ సాంగ్ ఒకటి పెద్ద నుంచి వచ్చింది. ఆ పాటలో ఊరి యువతని మొత్తాన్ని కూడా స్పోర్ట్స్ వైపు డ్రైవ్ చేస్తూ నడుస్తుంది అదంతా. అంటే ఏదో సాధించటం అనేది ఈ క్రీడా నేపథ్యం వెనకాల ఉంది అనేది అర్థమవుతోంది. ఎవరినో సాధించటం, అది కేవలం ఏదో క్రికెట్టో లేకపోతే ఒకటో కాదు, టోటల్ స్పోర్ట్స్ ఏరియా. మేబీ అంటే ఢిల్లీలో కూడా షూట్ జరిగింది దీనికి సంబంధించి. ఢిల్లీలో జరిగింది, స్టేడియంలో షూట్ అన్నారు నిన్న మొన్న. ఆ స్టేడియం షూట్ సందర్భంగా ఆయన గాయపడ్డాడు అనేది కూడా విన్నాం మనం. కంటి దగ్గర ఏదో చిన్న గాయమైంది, రోప్ కట్ అయి. దానికి సంబంధించి ట్రీట్ చేసినటువంటి డాక్టర్ గారికి అభినందనలు చెప్తూ చిరంజీవి గారు ట్వీట్ చేశాడు. అయితే అది చిన్న గాయమే. ఆయన నిన్నే సెట్కి వచ్చాడు, అభిమానుల్ని కలిశాడు. అక్కడ నిన్న అభిమానుల మీటింగ్ ఒకటి నడిచింది. ఈ అభిమానుల మీటింగ్ నుంచి కొంతమంది వెళ్ళి ఆయన్ని కలిశారు, అక్కడ సెట్లో కలిశారు, వాళ్ళతో మాట్లాడారు. ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది జనాలకి. ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత దాని
నెక్స్ట్ లెవెల్కి ఉమ్, ఇది పట్టుకెళ్ళింది సార్ ఈ గ్లిమ్స్ అనేది. సార్ అందుకని సో ఇది మనం ఈ గ్లిమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ డిజైనే శ్రీరామనవమికి సందర్భంగా సార్ ఒక స్పెషల్ మూమెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. అంటే వాళ్ళకి కలిసి వచ్చింది ఇదంతా ఉమ్, సినిమాకి. వాళ్ళు 30వ తారీఖు రిలీజు, ఏప్రిల్ 30వ అవును సార్. తారీఖు రిలీజ్ దగ్గర పడుతోంది. హడావిడి క్రియేట్ చేయాలి. ఈయన పుట్టినరోజు శ్రీరామనవమి రోజు రావటం, ఈ కలయికని పూర్తి స్థాయిలో సినిమాకి పాజిటివ్గా మలుచుకోవాలి అని అనుకున్నాడు డైరెక్టర్. సూపర్. అనుకుని ప్రాపర్గా లాంచ్ చేశారు. ఇది పేలింది. సార్ నాకు ఈ టీజర్ చూసిన తర్వాత ఒక కొత్త డౌట్ వచ్చింది. మనకి ముందు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో కనిపించిన రామ్ చరణ్ ఎవరైతే క్రికెట్ ఆడుతున్నారో అతను, ఈ రోజు మనం చూసిన రామ్ చరణ్ ఇద్దరు ఒకరేనా? ఇది డ్యూయల్ రోలా? కొంచెం డౌట్ అయితే వస్తుంది సార్. అంటే గెటప్ ఇవన్నీ మనం ఇందాకే అనుకున్నాం. ఇందులో ఇంకో 2-3 క్రీడలు కూడా కనిపిస్తున్నాయి. సార్ అంటే వాళ్ళు ఢిల్లీలో షూట్ చేసినది అది క్రికెట్ కాదు, కుస్తీ పోటీలు కాదు, ఉమ్, ఇంకేదో క్రీడ ఉమ్, నడిచింది అక్కడ అనేది మనం విన్నాం. సార్ చదరంగం దాకా నడిచింది క్రీడలకు సంబంధించిన ఇందులో కంటెంట్ ఉంది అనేది ఒకటి మొదట్లో వినిపించిన మాట. ఓకే. అందుకని ఇది ఒకటే క్యారెక్టరా 2 క్యారెక్టర్లా అంటే ఈ క్యారెక్టరు కొంచెం ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ మనకి ఉమ్, గతంలో అలవాటైనటువంటి పద్ధతిలో ఉంది. ఉమ్, కానీ మనం ఊహించిన దానికి భిన్నంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. బుజ్జిబాబు. ఉమ్. కాబట్టి సానా బుచ్చిబాబు ఈ రొటీన్ స్క్రీన్ ప్లే ఆర్డర్లోకి వచ్చి ఉమ్, జనాలకి ఊహలకి అందే పద్ధతిలో పెడతాడు అని నేనైతే అనుకోవడం లేదు. ఉమ్, ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంటే. సార్ ఇది కథలో ఎందుకు వస్తుంది అనేది ఆయన బలంగా చెప్పబోతున్నాడు. రెండోది ఈ సినిమా నిడివి కూడా మనం అనుకుంటున్నట్టుగా ఉండే అవకాశం లేదు. ఈ మధ్య జనాలు 4 గంటల సినిమాలు చూడటానికి సిద్ధపడిపోతున్నారు. అవును ఏది మన దురంధర్ రివెంజ్తో ఆ విషయం ప్రూవ్ అయిపోయింది. అవును సార్. కాబట్టి ఇది కూడా 3.5 గంటలు సాలిడ్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. అవునా? ఈ 3.5 గంటలు సాలిడ్గా ఉంటుంది కాబట్టి దీనిలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ రన్ అవుతాయి. సార్ వాటిలో ఇదొకటి. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్కు సంబంధించినటువంటి ఉమ్, క్యారెక్టర్ కాదు అది, యాక్చువల్గా అదొక సమరం. ఉమ్, ఆ క్యారెక్టరే ఈ క్యారెక్టర్గా మారి ఇంకొక చోట ఎక్కడో ఈ యుద్ధంలోకి వస్తుంది అనేది ఒక పద్ధతి. అంటే మనకు 2 రకాల నరేషన్స్ నడిచినాయి తెలుగు సినిమా చరిత్రలో. సార్ ఒకే క్యారెక్టర్ని 2 క్యారెక్టర్లుగా ఆడియన్స్ని చీట్ చేసి సెకండ్ హాఫ్లో కొంత కథ నడిచిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకటే ఓకే. అని చెప్పిన సినిమాలు ఉన్నాయి మనకి. అవును. ఇప్పుడు శోభన్ బాబు గారి మానవుడు దానవుడులో 2 క్యారెక్టర్లు వేరు అనే భ్రమలో నడిపిస్తూ ఉమ్, ఈయనే రాత్రిపూట అలా వెడుతున్నాడు బయటికి అని కంక్లూడ్ చేస్తాడు. సార్ ఒకటే క్యారెక్టరు 2 కాదు అని. 2 డిఫరెంట్ ఏరియాల్లో నడుస్తాయి. ఒకటి డాక్టరు, ఒకటేమో వీధి రౌడీ. సార్ అదో పద్ధతి. అలాగే రామారావు గారి గజ దొంగ సినిమాలో కూడా ఒకటే ఇద్దరుగా నడుస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఉమ్, ఇది సెకండ్ హాఫ్ వరకు. ఆ తర్వాత ఇద్దరు ఉన్నారు అని క్లారిటీ ఇస్తారు. ఉమ్, ఒకడే అని జనాలు అనుకుంటూ ఉంటారు, సార్ కానీ ఇద్దరు ఉన్నారని కంక్లూడ్ చేస్తారు. మానవుడు దానవుడులోనే ఇద్దరు ఉన్నారని జనాలు అనుకుంటారు, ఒకడని కానీ ఒక్కడని కంక్లూడ్ చేస్తాడు. ఇలా 2 వైపులా సక్సెస్ కొట్టిన స్క్రీన్ ప్లే ఆర్డర్లు ఉన్నాయి మనకి, కథలు ఉన్నాయి. ఈయన ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు అనేది ఒకటి మీరు అడిగిన ప్రశ్నకి సార్. నేను అనుకోవటం ఈ 2 అయ్యుండే అవకాశం లేదు. ఉమ్, ఈ భ్రమలు కల్పించడం అనేది అంటే జనాలు ఇలా ఆలోచించాలి అనేది కూడా ఒక వ్యూహం ఉంటుంది. అలా జనం మాట్లాడుకుంటూ ఉండగా ఇంకేదో జరుగుతుంది తెర మీద. సార్ సో ఆ 3వ మార్గాన్ని ఎంచుకుని ఉంటాడు బుచ్చిబాబు అని నేను అనుకుంటున్నా. సినిమా మీద చాలా కేంద్రీకరణ ఉంది వీళ్ళకి. అయితే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అనగానే స్పోర్ట్స్ మాఫియా ఏవైనా ఇన్వాల్వ్ అయిందా, దాని తాలూకా కంటెంట్ ఏదైనా ఉమ్, ఈ సినిమా కోసం వాడారా? ఇప్పటి వరకు మనకి స్పోర్ట్స్ సినిమా అనగానే ఒకే నేరేటివ్ ఉంది. అంటే ఎవరో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి వాడు ఒక అచీవర్గా మారాలి అనుకున్నప్పుడు వాడికి మధ్యలో ఉండే సాధక బాధకాలు, ఒక అద్భుతమైన గురువు దొరకటం, ఉమ్, ఆ గురువు వీడిని మలచటం, అంతర్జాతీయ స్థాయిలో వీడు
సక్సెస్ అవ్వడం. సక్సెస్ అవ్వటం ఈ పద్ధతిలోనే మనం కథలు చూస్తూ వచ్చాం. సార్ ఏది అశ్వని దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం గాని భద్రాచలం ఇవన్నీ అదే ఇవన్నీ కూడా. లైన్ లో నడుస్తాయి. అవును. కానీ ఇది ఆ లైన్ కూడా అనిపించట్లేదు. ఆ లైన్ ఏమో అనిపించే ఛాయలు కూడా ఉన్నాయి. కానీ అది కూడా కాదు అది కూడా అయి ఉండే అవకాశం కనిపించట్లేదు. సార్. అంటే దీనిలో రకరకాల అంశాలని మిళితం చేసి ఉమ్, ఒక క్లాస్ వారు, ఒక కాస్ట్ వారు, ఉమ్, వీటన్నిటినీ కలిపి ఉమ్, ఒక ఉన్నత వర్గాలని లేకపోతే అగ్రకులాల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఉమ్, ఊరి యువతని మొత్తం ఒక్కటి చేయటం అనేది కూడా ఒక ఎలిమెంట్ గా నడుస్తుంది అని అనిపిస్తోంది. సార్. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ మాఫియా ఇన్వాల్వ్మెంట్, ఉమ్, ఉమ్, వాళ్ళు ఎలాంటి అంటే ఎవరినైనా వాడేసుకునే ప్రయత్నం చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. అవును. ఈ వాడకాలకు సంబంధించి జరుగుతున్నటువంటి దారుణాలు, క్రీడాకారుల జీవితాల్లో వస్తున్న మార్పులు, వీటిని అడ్రస్ చేయడానికి ఒక బిగ్గర్ రేంజ్కి ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. సో అంటే స్పాన్ అనేది చాలా వైడ్ గా ఉండబోతుంది. వైడ్గానే ఉండబోతోంది అనేది మనకి ఇప్పటివరకు వాళ్ళు బయటకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ నుంచి అర్థమవుతోంది. సార్ కాబట్టి ఇది 3.5 గంటల సినిమా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. మీరు చాలా బలంగా చెప్తున్నారు. మీకు ఏమైనా చిన్న లీక్ ఏమైనా తెలిసిందా? లేదు లేదు, ఆ? ఏం లేదు, నేను ఊహిస్తున్నాను అంతే. ఓకే. రెండోది, ఇప్పటి వరకు వాళ్ళు 2 భాగాలు 3 భాగాలు అనే మాట ఎక్కడా మాట్లాడలేదు. అవును రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తోంది. సార్. షూటింగ్ ఏప్రిల్ 15 వరకు నడుస్తుంది అనే మాట వింటున్నాం. ఉమ్, ఇప్పుడు ఈ గ్లిమ్స్ నుంచి ఒక కొత్త ఏరియా ఓపెన్ చేశాడు. సార్. ఇప్పుడు ఓపెన్ కాని ఏరియా ఒకటి ఉంది ఇంకా. దీనికి సంబంధించి సుకుమార్ కానీ ఆయన టీం డైరెక్టర్స్, అంటే ఆయనతో ట్రావెల్ అయ్యి తర్వాత డైరెక్షన్లోకి వచ్చినటువంటి మెగాఫోన్ పట్టుకున్న వాళ్ళు కూడా ఉమ్, ఐటెం సాంగ్స్కి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తూ వస్తున్నారు. సార్. కాబట్టి సుకుమార్ సినిమా అనగానే ఐటెం సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది కూడా ఒక ప్యారలల్ చర్చ నడుస్తుంది. ఉమ్, 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 ఇందులో సుకుమార్ రైటింగ్స్ వాళ్ళు కూడా సహనిర్మాతలు. సార్. అందులో రామ్ చరణ్, ఆయన చేయబోయే తర్వాత సినిమా హీరో ఈయనే. అవును. కాబట్టి ఇది కూడా స్పెషల్గా ఉండాలి. ఉమ్, ఇందులో ఐటెం సాంగ్ ఎవరిని వాడతారు అంటే ఆల్రెడీ ఇంతకుముందు శ్రీలీలని వాడారు, సార్. అంతకు ముందు సమంతని ఉమ్, వాడారు, అవును. ఇలా నడుస్తూ వస్తోంది. పూజా హెగ్డే కూడా. పూజా హెగ్డే కూడా చేసింది అవును. రంగస్థలం. ఈ ప్రయాణంలో ఇప్పుడు ఎవరు, వాట్ నెక్స్ట్ అనేది ఒక ప్రశ్న సో ఉంది. ఇది కూడా ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ ఉందంటారు. ఇది ఇది ఉంది నెక్స్ట్. నెక్స్ట్. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఆయనకు గ్లోబల్ స్టార్ సార్. ఇమేజ్ ఉంది, ఆయనకు ఆల్రెడీ ప్రపంచ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చున్నాడు అవును RRRతో. సార్. ఆ అడ్వాంటేజ్ తీసుకుని ఈ సినిమాని అంటే ఇతర భాషల్లోకి, ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ప్రయోగం అదే 120 నుంచి 160 భాషలు అంటున్నారు. ఉమ్, ఉమ్, అంటే ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది ఆ సినిమా, సార్. స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ అవుతుంది. సార్. అలాంటి మోటివేషన్ ఏదో ఓ ప్రోగ్రామ్ నడుస్తుంది, ఆలోచన ఉమ్, వారణాసికి. వారణాసికి. అలాంటి ఆలోచన వీళ్ళు కూడా ఏమైనా చేస్తున్నారా? ఈయన అంటే ఈ ముఖం తెలుసు అక్కడ, ఉమ్, రామ్ చరణ్ అనే ముఖం తెలుసు అనే అడ్వాంటేజ్ పట్టుకుని ఉమ్, కొత్త మార్కెట్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళటమే. సార్. ఆ ప్రయోగం చేస్తున్నారు అనడానికి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇప్పటిదాకా. ఉమ్, కాబట్టి ఇది పాన్ ఇండియా లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అనుకుంటే, అలా గనక కన్ఫైన్ అయితే ఈ కంటెంట్కి సంబంధించి ఈ 4 ప్రధాన భాషలు ఉన్నాయి. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, దాంతోపాటు హిందీ. ఉంది. ఈ లాంగ్వేజెస్ నుంచి 4 హీరోయిన్లను తీసుకుని ఉమ్, ఆ ఐటెం సాంగ్ ప్యాక్ చేసినా ఆశ్చర్యం లేదు. ఓకే. మేము మార్కెట్ని గ్రాప్ చేయటమే మా ప్రోగ్రామ్ కాబట్టి మేము ఈ తరహాలో వెళ్ళబోతున్నాం ఉమ్, అని ఆయన రేపు పొద్దున్న సర్ప్రైజ్ చేయవచ్చు. మీకు ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. లేదు 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 లేదు. మామూలుగా చెప్తున్నాను ఊహించి. ఆ, సో ఇలాంటి ప్రమాదం కూడా ఒకటి ఉండే అవకాశం ఉంది. సార్. ఇప్పటి వరకు బయటకు వచ్చేది అంటే వాళ్ళు నెక్స్ట్ షూట్కి వెళ్ళబోయేది అదే. ఉమ్, ఈ యాక్షన్ ఎపిసోడ్ ఏదో నడుస్తోంది, సార్. ఇది అయిపోయిన తక్షణం వాళ్ళు వెళ్ళేది సాంగ్ టేకింగ్కి. సార్. అది అయిపోతే జాన్వీ కపూర్కి ఈయనకి మధ్యలో ఏవో కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయంటున్నారు. ఉమ్, 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 అది వాళ్ళిద్దరు సోలో షార్ట్స్ ఏవో అవి కంప్లీట్ చేసేస్తే సినిమా అయిపోతుంది. సార్. రెండోది, చాలామంది ఏమనుకుంటున్నారంటే సినిమా మేకింగ్ అయిపోయిన తర్వాత ఈ హార్డ్ డిస్క్లు పంపించి ఉమ్, విఎఫ్ఎక్స్ ఆ వ్యవహారాలన్నీ తర్వాత జరుగుతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సార్.
ఇప్పుడు ప్రతిదీ ప్యారలల్ గానే జరుగుతోంది. అవును. సేమ్ డే అంటే విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ కూడా షూటింగ్ స్పాట్ లో వాళ్ళు కూడా క్యారీ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్ మార్క్ చేసుకుని, అంటే ఎక్కడ వాళ్ళు ఎంటర్ కావాల్సి వస్తుందో వాళ్ళు సెట్లోనే మార్క్ చేసుకుంటున్నారు. అవుట్డోర్ లొకేషన్స్ లో కూడా వాళ్ళు మార్క్ చేసుకుంటున్నారు. ప్యారలల్ వర్క్ గా వెళ్ళిపోతుంది. అయిపోతుంది. ఈ రోజు షూట్ ఈ రోజు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఉమ్. ఎడిటింగ్ అయిపోయిన మరుక్షణం కంటెంట్ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు కొట్టేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ అంటూ సపరేట్ గా ఒక టైం లూప్ పెట్టుకొని అంత అవసరం లేదు, ఇప్పుడు అన్ని ప్యారలల్ గా నడిచిపోతున్నాయి. అందుకని చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది రిలీజ్ డేట్ వీళ్ళు 30 అని చెప్తున్నారు, ఏప్రిల్ 30 అని అనౌన్స్ చేశారు, 15 వరకు షూటింగ్ జరుగుతుంది అంటున్నారు. అవుతుందా అవదా అనేది ఒక గొడవ ఉంది. కానీ ఈ రోజు వీళ్ళు ఈ గ్లిమ్స్ లో కూడా మరోసారి నిర్ధారించారు, అవును సార్, ఏప్రిల్ 30 మేము వస్తున్నాము అని. అయితే ఈ ప్రమోషనల్ వర్క్ ఒకటే కీలకం దీనిలో. మేకింగ్ కి సంబంధించిన కన్ఫ్యూజన్స్ ఏమీ లేవు ఎవరికి. ప్రమోషన్ కి సంబంధించి మాత్రమే ఉంది. అంటే ప్రతి లాంగ్వేజ్ లోనూ ఈ సినిమాని పరిచయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏ లాంగ్వేజ్ కి వెళుతున్నారో ప్రతి చోట కూడా సోషల్ మీడియా దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వీళ్ళు ఈ సినిమా గురించిన చర్చలు జరుపుతూ ఉండాలి నిరంతరం. అలా నడపటం ద్వారా మాత్రమే సినిమా ఆ లాంగ్వేజెస్ లో పుష్ అవుతుంది. ఆ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, దానికి తగిన టైం తీసుకున్నారా అనేది ఒక్కటే తప్ప మిగిలినది ఏది కన్ఫ్యూజన్ లేదు పెద్దకి సంబంధించి. సార్ నాకు ఈ మొత్తం టీజర్ చూసిన తర్వాత అంటే ఒక చిన్న డౌట్ అని కూడా కాదు, కానీ రామ్ చరణ్ గారి డెడికేషన్ గురించి మాట్లాడాలనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అవును, అంటే ఆయన ఒక మెగాస్టార్ కొడుకు, సూపర్ స్టార్ డమ్, అంటే కొత్తగా ఈ రోజు ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చూడని హిట్ లేదు, ఆయన చూడని సక్సెస్ లేదు, పెద్ద మార్కెట్, బట్ స్టిల్ ఆ మేక్ ఓవర్ చూస్తే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఒక రకమైన ఫస్ట్ ఆ షార్ట్ చూడగానే గూస్ బంప్స్ వచ్చినాయి సార్. వారసత్వం కోసం, అంటే వారసత్వం చాలా మందికి భారం కూడా అవుతుంది. దాన్ని నిలబెట్టుకోవడం కోసం, మెగాస్టార్ పేరు నిలబెట్టడం కోసం ఆయన పడుతున్న కష్టం, ఇంతమంది అభిమానులు కాపాడుకోవడానికి ఆయన పడుతున్న కష్టం. సో ఒక్కసారి మెగా పవర్ స్టార్గా, గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఆ డెడికేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒక సీనియర్ జర్నలిస్ట్? అంటే ఇప్పుడు ఏదైనా సరే ఆయన ఎంట్రీ పాస్ మాత్రమే సార్. నెపోటిజం అనేది ఒక ఎంట్రీ పాస్ లాంటిది. ఎంటర్ అయిన తర్వాత ఎవరి యుద్ధం వాళ్ళు చేసుకోవాల్సిందే. కరెక్ట్. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ సినిమా రంగంలో అన్ని విధాల కంటెంట్ పరంగాను పోటీ ఉంది. అలాగే హీరోలు వాళ్ళ ఎలివేషన్స్కి సంబంధించి, అలాగే వాళ్ళ నటనకు సంబంధించి విపరీతమైన పోటీ ఉంది. ఎలా తెర మీద తన్ని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు, ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ గమనిస్తుంది ప్రపంచం. అందుకని వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటున్నారు. గతంలో కంటే ఎక్కువ శ్రమ తీసుకుంటున్నారు. ఈ ఎక్కువ శ్రమ తీసుకోవటం అనేది అనివార్యమైంది. ఎందుకంటే ప్రేక్షకుల ఆలోచన స్థాయి పెరిగింది. ఆ పెరిగిన ఆలోచన స్థాయిని అందుకోవటం కోసం పడుతున్న తిప్పలవి. అందుకని ఆయనకి ఇక్కడ తన తండ్రి తాలూకా ఇమేజ్ని, లేకపోతే ఆయన పరువు నిలబెట్టాలి, ఇవన్నీ ఓకే. ఇవన్నీ కాదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్, ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ని, ఈ తరంలో ఉన్నటువంటి ప్రేక్షకుల్ని మెప్పించడం అనేది టార్గెట్. వీళ్ళని సర్ప్రైజ్ చేయాలి థియేటర్లో. ఆ సర్ప్రైజ్ చేయడానికి తన గెటప్ దగ్గర నుంచి ప్రతిదీ దోహదపడాలి. అందుకోసం తన్ని తాను ఏం చేసుకోవడానికైనా సిద్ధపడిపోతున్నారు హీరోలు. ఎటువంటి రిస్క్ అయినా ఏదైనా చేయటానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మేము చేస్తాం, మీరు డిజైన్ చేయండి ప్రాపర్గా అని అడుగుతున్నారు డైరెక్టర్లని. అందుకని ఆ ప్రెజర్లో నుంచి వస్తున్నది ఇది. ప్రేక్షకుల్ని మెప్పించటం అనేది ఇప్పుడు అంత ఈజీ కాదు, గతంలోలా కాదు. ఇప్పుడు మారిపోయిన పరిస్థితుల రీత్యా ఆయన పడుతున్నటువంటి కష్టంగానే చూస్తాను అది. మిగిలిన ఏదో వాళ్ళకి ఇమేజ్ ఉంది, ఒక పాత చరిత్ర ఉంది, ఆ చరిత్రను నిలబెట్టుకోవడానికి ఏదో కష్టపడుతున్నారు, ఇవన్నీ కాదు. తన ఆడియన్స్ని తాను నిలబెట్టుకోవడంతో పాటు ఈ జనరేషన్ని తన వైపు తిప్పుకొని తనతో నడిపించుకోవటం కోసం కష్టపడుతున్నాడు. అంటే పెద్ద అనగానే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఎప్పుడైతే ఇది అనౌన్స్ అయిందో అప్పటి నుంచి, ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందో అప్పటి నుంచి కూడా బుచ్చిబాబు అనగానే కొంతమందికి ఫస్ట్లో కొంచెం చిన్న డైరెక్టర్, కొత్త డైరెక్టర్, రామ్ చరణ్ హ్యాండిల్ చేస్తాడా చేయడా,
ఇలాంటి డౌట్లు ఉండేవి. ఒక్కో ప్రమోషన్ కంటెంట్ రావడం, పాటలు రావడం, టీజర్ అవును. రావడం, ఈరోజు ఈ పైల్వాన్ టీజర్ రావడం, ఇయన్నీ ఒక్కోటి వస్తున్న కొద్దీ అన్నీ కూడా అందరి డౌట్స్‌ని ఈయన పటాపంచలు చేస్తూ వస్తున్నారు. అవును. బుచ్చిబాబు వర్క్ చూస్తే ఏమనిపిస్తుంది? అంటే తను చాలా బిగ్ స్కేల్‌లోనే ఆలోచించాడు ఈ సినిమాని. హ్మ్. ఆలోచించాడు. కొత్త ఏరియాలో కథను నడపాలనుకుంటున్నాడు. హ్మ్. దాన్ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాడు. అయితే ఇతని ఆలోచన విధానము, ఇతను ఏ స్కేల్‌లో వెడుతున్నాడు దీన్ని హీరో కన్విన్స్ అయ్యాడు. సో, కరెక్ట్. కన్విన్స్ అయ్యి తనకి సహకరిస్తున్నాడు. నమ్మాడు. ఆ సహకరించటం అనేది జరగటం వల్లనే మనం ఈ రోజున ఇవన్నీ చూస్తున్నాం. సో, ప్రతిదీ ఇప్పుడు మొన్నొచ్చినటువంటి పాటలో ఇంతకుముందు ఆయన బ్యాట్ పట్టుకున్న పద్ధతి చాలా వైరల్ అయింది. హ్మ్. ఏది 'చికిరి' పాటకు సంబంధించి. సో, ఆ తర్వాత మొన్నొచ్చినటువంటి ఆ మోటివేషనల్ సాంగ్‌లో బ్యాట్ పట్టుకున్న పద్ధతి ఇంకొక డిఫరెంట్ వేలో ఉంది. అవును. అది మళ్ళీ వైరల్ అయింది. హ్మ్. ఇలా ప్రతిదీ వాళ్ళు టీమ్ వర్క్‌గా డిస్కస్ చేసి జనాల్ని ప్రతి షాట్‌లోనూ సర్ప్రైజ్ చేయాలి హ్మ్. అనే ఒక మోటివ్‌తో చేస్తున్న సినిమాగా కనిపిస్తోంది. సో, అంటే విపరీతంగా ప్రతి సీన్‌ని చిత్రీకరిస్తున్నారు, కష్టపడుతున్నారు. ఈ కష్టపడాలి అనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఇది కాకపోతే ఈ లెవెల్ వర్క్ జరగకపోతే మనం థియేటర్‌ని మెప్పించటం కష్టం. హ్మ్. పైగా మార్కెట్‌ని ఆయనకున్నటువంటి హ్యూజ్ మార్కెట్‌ని నిలబెట్టుకోవాలి. సో, దాన్ని ఇబ్బంది పెట్టకుండా దాన్ని తిరిగి తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయనకి 2, 3 ఇబ్బందికర సినిమాలు వచ్చినాయి అవును. రామ్ చరణ్‌కి. అందుకని ఆ వైఫల్యాల నుంచి ఒక విజయాల వైపు పరిగెట్టించే సినిమాగా ఇది ఉండాలని ఆయన బలంగా నమ్ముతున్నాడు. ఆ వర్క్స్ కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు వచ్చే అందుకని డైరెక్టర్‌ని ఆయన ఊహల్ని నమ్మాడు ఆయన. సో, నమ్మి దానికి తను ఎంత కంట్రిబ్యూట్ చేయగలడో దానికి 100కి 150% వెడుతున్నట్టుగా ఈరోజు అవును. గ్లింప్స్ చూస్తే అర్థమైంది. సో, సో ఈ కాంబినేషన్ ఏదో ఒక బిగ్ బ్లాస్ట్ అవ్వబోతోంది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంప్రెషన్ కంటే కూడా ఇంకొంచెం హ్యూజ్ ఇంప్రెషన్ కలిగించింది ఈరోజు ఈ గ్లిమ్స్. గ్లింప్స్ అయితే. సార్ అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం రామ్ చరణ్ ఏ లుక్‌లో అయితే చూసామో, అది మన కోడి రామ్మూర్తి గారి రెఫరెన్స్‌తో తీసుకున్న క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. మీకు ఏమన్నా అలా అనిపించిందా? అంటే కోడి రామ్మూర్తి క్యారెక్టర్కి సంబంధించి లేదు ఆయన జీవితానికి సంబంధించిన విషయాలైతే ఈ మధ్య కాలంలో విపరీతంగా పరిశోధన జరిపిన విషయం నాకు తెలుసు. సార్. అంటే చాలా మందిని సంప్రదించారు హ్మ్. కోడి రామ్మూర్తి గారికి సంబంధించి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు లేకపోతే వచ్చిన లిటరేచరు హ్మ్. అలాంటివి ఏవైనా ఉంటే ఎక్కడైనా దొరుకుతాయి అనిపిస్తే హ్మ్. చెప్పండి, మేము వెళ్ళి ఏదో పద్ధతిలో దాన్ని స్టడీ చేస్తామని హ్మ్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సెర్చ్ అయితే జరిగింది. ఓకే. అది మేబీ ఈ సినిమా కోసం అయి ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే. ఈ సెర్చ్ జరిగిన మాట మాత్రం నాకు తెలుసు. ఒకవేళ కోడి రామ్మూర్తి గారికి రెఫరెన్స్‌తో ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసుంటే, అసలు నాకు తెలిసి ఫ్యాన్స్‌కి పండగేనేమో. ఎందుకంటే ఆయన అంత బలవంతుడు, కలియుగ అవును. భీముడు అంటారు అవును, ఆయన్ని. కలియుగ భీముడే. ఆ! ఈ కలియుగ భీముడి పోస్చర్ కనిపించింది మనకి. సార్. అయితే కలియుగ భీముడి అన్నగారైనటువంటి ఆంజనేయ స్వామి రెఫరెన్స్‌లో గద పట్టుకుని నడిపారు. హ్మ్. అంటే భీముడిది కూడా గదే. సార్. అంచేత 2 రెఫరెన్స్‌లు దాన్ని తీసుకోవచ్చు. సార్. ఈ 2 క్యారెక్టర్ల రెఫరెన్స్‌లో నుంచి క్యారెక్టర్‌ని ఇప్పుడు కనిపించిన హ్మ్. హ్మ్. గ్లింప్స్‌లో ఆయన పోస్చరు అలా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సార్. కానీ ఏది కూడా వాళ్ళు ఓపెన్‌గా చెప్పడం లేదు. కరెక్ట్. అవును. ప్రజలు ఏ లెవెల్‌కి ఊహించుకోగలిగితే ఆ లెవెల్‌కి ఊహించుకొని హ్మ్. అలా ఊహలు రేపే పద్ధతిలోనే వాళ్ళ గ్లింప్స్‌లు గాని, లేకపోతే వాళ్ళు బయటకు వదులుతున్నటువంటి ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా హ్మ్. ప్రజలు రకరకాలుగా ఊహించుకోవడానికి అవకాశం కల్పించేవిగానే ఉన్నాయి సార్. ప్రతిదీ. సార్. అందుకని అందులో భాగమే ఇది. ఇది వ్యూహాత్మకంగానే చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. ఇది కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కావచ్చు. రేపు థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులు అరే! ఇంతకాలం పట్టించుకొని ఓ చరిత్రని మాట్లాడే ప్రయత్నం చేశాడు అని కూడా అనుకుంటారు. సార్. ఆ ప్రమాదం కూడా డెఫినెట్‌గా ఉండే అవకాశం అయితే ఉంది. సూపర్. సార్ చివరి ప్రశ్న. అంటే ఈ 'పెద్ది' సినిమా విషయంలో ఒక చిన్న ఇది నేను గాసిప్ అంటానో మరి ఏమో తెలీదు గానీ, చాలామంది చర్చించుకుంటున్న అంశం ఏందంటే, ఇందులో రామ్ చరణ్‌కి కాళ్ళు పోవచ్చు, కాళ్ళు ఉండవు అని జెప్పేసి ఈ గాసిప్ అయితే చాలా రోజులుగా నడుస్తూ ఉంది. మీ దాకా వచ్చుంటది గూడా. అంటే చాలా ఉన్నాయండి సినిమాకు సంబంధించి. ఆ!
రకరకాల ఊహాగానాలు ఉన్నాయి జనాల్లో. ఇందాక మీరు చెప్పినటువంటి డ్యూయల్ రోలా అనేది కూడా ఉంది, దాంతో పాటు ఇది కూడా ఉంది. అయితే చాలా మంది హోప్స్ ఏం పెట్టుకుంటున్నారంటే చిరంజీవి గారు ఎక్కడో చోట రివీల్ చేయకపోతారా అని ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. చిరు లీక్స్ లో ఇది రాకపోతుందా అని. కానీ ఆ వాతావరణం కూడా కనిపించడం లేదు. ఇది వాళ్ళు వాంటెడ్ గానే మార్కెట్ లోకి లీక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అంటే చాలా బలమైన క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు చాలా మంది డైరెక్టర్లు. పర్టికులర్ గా పెద్ద మార్కెట్ ని ట్యాకిల్ చేయాలనుకునే ప్రతి డైరెక్టర్ చేస్తున్నటువంటి వర్కౌట్ ఏంటంటే హీరో క్యారెక్టర్ తో పాటు ఒక 5-6 క్యారెక్టర్లని విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఈ విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేయటం అనేది రాజమౌళి ఈ మధ్య కాలంలో చేసిన డైరెక్టర్లో రాజమౌళి ప్రత్యేకం. అయితే ఇప్పుడు ప్రతి డైరెక్టర్ చేస్తున్నాడు. ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్ డెప్త్ పెరుగుతుంది. ఇంత అవసరమా అని అనిపిస్తుంది కానీ పనిచేసేటప్పుడు అది ఎందుకు పనిచేసావు అనేది సినిమా చూసాక అర్థమవుతుంది. అంత రూటెడ్గా క్యారెక్టర్లను డిజైన్, అసలు ఇది మాత్రమే కథ, వేరే కథ అక్కర్లేదు. ఓ 4 క్యారెక్టర్లు అనుకుని ఆ 4 క్యారెక్టర్ల మీద మీరు రూటెడ్గా కనుక డీటెయిల్స్ వర్కౌట్ చేస్తే కథ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అని నమ్ముతున్న డైరెక్టర్లు కూడా ఉన్నారు. సందీప్ అదే బాపత్, సందీప్ రెడ్డి ఆయన అదే స్టైల్లో పెడుతున్నాడు ఇప్పటి వరకు. కాబట్టి ఈ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం అనే దాని మీద ఈయన కూడా కాన్సన్ట్రేట్ చేశాడు, బుచ్చి కూడా. అందుకని ఆ ధోరణి ఉంది. అందుకని విపరీతమైన డెప్త్ కనిపిస్తుంది. ఈ ఒక్క క్యారెక్టరే కాదు, ఒక 4-5 క్యారెక్టర్ల మీద ఆ కసరత్తు జరిగింది సినిమా కోసం. సో ఆ కసరత్తులో మీరు అనుకున్నటువంటి ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్సే, ఇవి రివీల్ అయ్యేవి కాదు. సినిమా చూసినటువంటి ప్రేక్షకుడు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు అనేది, అంటే వాళ్ళు ఒక ప్రపంచంలో ఉండాలి. సినిమా మీద నోన్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం అనేది ప్రమాదం. జనరల్ ఎక్స్పెక్టేషన్ ఉండటం అనేది ఎప్పుడైనా ఆరోగ్యకరం. ఈ జనరల్ దీంతో పాటు కొన్ని ఇలాంటి అభిప్రాయాలు కూడా జనాల్లో స్ప్రెడ్ అయి ఉంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఎలా ఫీల్ అవుతాడు అనేది వేరే. థియేటర్లోకి వెళ్ళి తాను అనుకున్నది కాకపోయినా, లేకపోతే తాను అనుకున్న దాన్ని ఇంకొక పద్ధతిలో చెప్పినా వీళ్ళ హృదయాలు ఉప్పొంగుతాయి. ఉప్పొంగి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ వేరుగా ఉంటుంది, పాజిటివ్ వచ్చేస్తుంది. అది చాలు సినిమాకి ముందుకు లాక్కెళ్ళటానికి అని నమ్ముతున్నాడు అతను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మంచి గ్లిమ్స్, దాని గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. సో పెద్ద సూపర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.